హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా మనకి ఇంకా ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఆవిడ సంజన గారు కెప్టెన్ అయిపోయిన విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో అదంతా జరిగిపోయింది. సో ఫర్దర్గా ఒక్కొక్కరు దిగుతారు. సో లాస్ట్కి ఏంటంటే సంజన గారు అవుతారు అనేది మ్యాటర్ అనమాట. అంతే, అంతమించి ఇంకేం లేదు చెప్పుకోవడానికి. బట్ మనీష్ ఏదైతే చేశాడో లిటరల్లీ చెప్తున్నా, గబ్బు లేపుకున్నాడు అబ్బా ఒక ఎపిసోడ్తో. అసలు మామూలు పెంట చేసుకోలేదు. అంటే అసలుకే ఓటు బ్యాంక్ లేదు, ఇప్పటికే చాలా వరస్ట్గా ఉంది పొజిషను. ఏదో నామినేషన్లో లేడు కాబట్టి ఓకే, కానీ నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే మాత్రం ఫస్ట్ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఏది హౌస్ మేట్స్ విషయంలో ఏదైతే బిహేవియర్ ఉందో తనది, దాని విషయంలో అండ్ రాము విషయంలో కావచ్చు, మిగతా వాళ్ళ విషయంలో కావచ్చు, ఏదో వాళ్ళ ఇంటిలోంచే అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నట్టే బిల్డప్ ఇస్తున్నాడు. సో అదొకటి చాలా వరస్ట్ బిహేవియర్. అక్కడే కొంచెం బాగా దెబ్బ కొట్టింది అనుకుంటున్న టైంకి ఇక ఈ టాస్క్తో అయితే మాత్రం ఇంకా అసలు సీరియస్లీ డిజాస్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు అబ్బా. ఫోర్బ్స్ 30 మోస్ట్ డిజాస్టర్స్ డిసిషన్స్లో అనుకుంటా నాకు తెలిసి. అది ఎట్టొచ్చిందో ఏమో మరి, సర్లేండి. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ వెరీ మచ్ క్లియర్ అనమాట. బేసిక్గా మర్యాద మనీష్ అని పేరు పెట్టుకొని వచ్చాడు కదా. ఆ మర్యాద అనేది ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసేసి, వీలైతే గవర్నమెంట్ అధికారులు ఎవరైనా సరే ఈ షో కనుక చూస్తున్నట్టయితే మీరు అర్జెంటుగా ఆయన ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాంట్లో ఒకళ్ళు నిజంగా మర్యాద అతని ఇంటి పేరు అయినట్టయితే దాన్ని మార్పించేసేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీలైతే అమర్యాద మనీష్ అని పెట్టించండి. సో అంటే చెప్తున్నా కదా, చాలా బ్యాడ్ ఉంది, చాలా రూడ్ ఉంది బిహేవియర్, బాగాలేదు అది, ఇంకా అంత సెట్ కాలేదు. ఏమో ఇది అయితే కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఇంకొకటి, అక్కడ చాలా క్లియర్గా ఆయన మిస్టేక్ ఉంది, ఇక్కడ ఇమాన్యుల్ మిస్టేక్ ఉంది అని చెప్పి ఒప్పుకోవట్లేదని చెప్పి ఇమాన్యుల్ అంటున్నాడు కదా. బట్ తన మిస్టేక్ ఎక్కువ ఉంది యాక్చువల్లీ. తను పెద్ద మిస్టేక్ చేశాడు అన్నిటికంటే. ఎందుకంటే కరెక్ట్ ఎక్కువ మందిది కూడా జరగలేదబ్బా. ఇమాన్యుల్ది జరగడానికి ముందు ఇద్దరిది జరిగింది. ఒకరు పవన్ది, ఇంకొకరు సృష్టిది జరిగింది. సో వాళ్ళిద్దరికీ కూడా తను చెప్పాడు, ఆగు రెడ్ గ్రీన్ పడిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళిద్దరికీ కూడా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వెళ్ళి తీయమన్నాడు. మూడో పర్సన్ దగ్గరకు వచ్చేసరికి అలా చెబితే ఎవరైనా ఏమనుకుంటారు, అది ఇదర్ టీమ్ గేమ్ అయినా అయ్యి ఉండాలి, లేదా రెండోది ఈ టీము చాలా స్ట్రాంగ్గా నేను అనుకొని ఉండాలి. ఇమాన్యుల్ అండ్ భరణి గారు వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ అన్న ఉద్దేశంతో, సో అటు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళలోంచి ఒకరిని తీసేస్తే అయిపోద్ది అన్న ఉద్దేశంతో, సో అట్లా కొంచెం ఏమంటారు, కొంచెం అట్లా వీళ్ళకి కొంచెం ఈక్వల్ అవుతుంది కదా అన్న ఉద్దేశంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా అంటే చాలా క్లియర్గా అక్కడ కావాలని చెప్పలేదు. తర్వాత ఏమంటారు, కావాలని ఏదో అయ్యో ఇప్పుడే చూశాను నేను, అయ్యో మీరు ముందే తీసారు అన్నట్టుగా చెప్పి కావాలని తీసేశాడు. అంటే నేనేమంటున్నానంటే దానికి అసలు ఎలిమినేషన్ అనేది కూడా రీజన్ కాదు యాక్చువల్లీ. సో అంటే అప్పుడు యాక్చువల్గా ఇంకొకటి చేయొచ్చు మేబీ. అంటే కొంచెం ఫెయిర్గా ఉండాలంటే మిస్టేక్ జరిగింది కాబట్టి సంచాలకుగా నేను ఇస్తున్న పనిష్మెంట్ అని చెప్పి ఆ టీంకి 2 రాట్లు తీసేయమని చెప్పొచ్చు. ఒకటి అదొక ఆప్షన్ ఉంది. అట్లా కాదు, డైరెక్ట్ ఎలిమినేషన్కే ఏం చేశాడు. ఎందుకు? తన టార్గెట్ ఏంటంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోవాలి ఆ టీం నుంచి అని, అంటే ఆ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒకరు వెళ్ళిపోవాలి అని చెప్పి. సో తెలుస్తుంది క్లియర్గా, దాన్ని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ముందు మెయిన్ పెద్ద బ్లండర్ అయితే ముందు ఇద్దరికి చెప్పి తర్వాత వీళ్ళకి చెప్పకపోవడమేనబ్బా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. ఆ ఒక్కటి చేయకుండా ఉండుంటే బాగుండు. మళ్ళీ వాళ్ళకి చెప్పకుండా ఉండుంటే అసలు ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. అసలు ఇది వాళ్ళకి చెప్పి ఇక్కడ చెప్పకపోవడం అనేది మాత్రం కంపు చేసుకున్నాడు యాక్చువల్లీ. ఇంక ఈ దెబ్బతో ఉన్న ఓటింగ్ కూడా గానబ్బా. ఇంకా మనీష్ ఎలిమినేషన్ బటన్ అని చెప్పి కింద ఎవరైనా కామెంట్ చేయండి, చూద్దాం ఎన్ని లైకులు వస్తాయో ఆ కామెంట్కి. సరే, దాని లైకుల గురించి తర్వాత ఇంక రివ్యూ కోసం మాట్లాడుకోవడం ముందు ఒక్కటే విషయం, అదేంటంటే అందరూ లైక్ చేయండి ఈ వీడియోని. లైక్ చేసి ఈ వీడియోని కొంచెం పుష్ చేయండి. బేసిక్గా ఎంతమంది చూస్తే అంతమంది, ఒక 5,000 మంది, ఒక 10,000 మంది, ఎంతమంది చూస్తే అంతమంది లైకులు కొట్టండి, మ్యాక్సిమం కొట్టడానికి ట్రై చేయండి. నేనైతే ఈ వీడియోకి 5,000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నా. సో అందరూ కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పింది మీకు రైట్ అనిపిస్తే, ఇప్పటివరకు చెప్పింది అండ్ ఇక మీద చెప్పబోయే కూడా మీకు రైట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకళ్ళు ఇప్పుడు కాకపోయినా ఫర్దర్గా వీడియో వెళ్తున్న కొద్దైనా సరే. ఓకే,
అండ్ ఇంకా ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ ఏంటంటే భరణి గారు కొంచెం ఎమోషన్స్ కోసం వాటి కోసం చెప్తుంటే తనుజ ఏంటంటే ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా, ఇలా ఉండదు, తర్వాత వాడు వీళ్ళు ఇటు రావచ్చు, వీళ్ళు అటు వెళ్ళొచ్చు, మారిపోవచ్చు మొత్తం అని చెప్తున్నారు. ఓకే, 9 మెంబర్స్ స్ట్రాటజీ వాళ్ళకి తెలిసిందే, అంటే నిన్న వీళ్ళు మాట్లాడుకున్నారు కదా అది వాళ్ళకి తెలిసిందే అని చెప్పి ఇమాన్యుల్ వచ్చి అడిగాడు ఎవరు చెప్పారు అని చెప్పి. అది మనకి నిన్నే చూపించారు. ఆయన డైరెక్ట్గా హరీష్ గారు వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగా మాట్లాడాడు, అదంతా డిస్కషన్ అయింది. సో తర్వాత ఎవరు వచ్చి మళ్ళీ ఇమాన్యుల్ దగ్గర మాట్లాడడం చెప్పడం జరిగి ఉంటుంది నాకు తెలిసి. సో ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా అలాగా అది పాయింట్ అవుట్ అయితే చేశాడు, బట్ ఎవరు చెప్పలేదు. టీమ్ స్పిరిట్ లేదు, ఇండివిజువల్గా ఆడుకోండి అని చెప్పి డిస్కషన్ అయింది. ఇంకా ఈ గ్యాప్లో ఓనర్స్ అందరూ కూడా డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. ఇంకా తర్వాత శ్రేష్ఠి అండ్ తనూజ వీళ్ళిద్దరూ పక్క మాట్లాడుకుంటున్నారు. మీకు తెలిసినప్పుడు ఒక్కరి కోసం టీం అందరికీ అగెయినిస్ట్ అవ్వడం దేనికి, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి శ్రేష్ఠి. సో వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. ఇంకా తర్వాత ఇంత పెద్దది అవుతుంది అనుకోలేదని తనూజ. అంటే అది నిజమే, ఒక గుడ్డు కోసం ఇంత అవుతుంది అనుకుని ఉంటారు ఎవరో కూడా. ఈవెన్ సంజన కూడా అదే చెప్తూ వస్తుంది కదా. కానీ ఏమో అబ్బా, ఇప్పుడు కొన్నిసార్లు ఏ సిచ్యువేషన్ ఎంత హీట్ ఆఫ్ ద మూమెంట్ వరకు వెళ్ళిపోద్దో తెలియదు. వాళ్ళు ఒక గుడ్డు కోసం అసలు మొత్తం అందరినీ ఆపేస్తామని అంటారు అనుకోని ఉండరు నాకు తెలిసి. అది అలా జరిగింది. అది నేను ఓనర్ని నాకు నచ్చినప్పుడు పిలుస్తా అని చెప్పి ప్రియా, ఇక్కడ మనీష్ అండ్ ప్రియా వీళ్ళ మధ్య ఆ వార్ నడుస్తుంది. అంటే మనీష్తో ఉన్న ప్రాబ్లం అదే ఆల్రెడీ చెప్పాను నేను. ఏంటంటే ఇది నా ఇల్లు, ఇది నేను కమాండ్ చేస్తా, అందరూ ఫాలో అవ్వాలన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. సో నేను కమాండ్ చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అండ్ అవతల కూడా ఏంటంటే వాళ్ళకి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి కదా. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈయన చెప్పిన ఓకే చేయడానికి. సో ఎస్పెషల్లీ ప్రియా ఏంటంటే తనకు నచ్చినట్టు తను పిలుస్తానంటుంది. అంటే తను కూడా ఓనరే కదా. సో ఇక్కడ తనకి పవర్ ఉంది, తినకి పవర్ ఉంది. అండ్ తిను చెబుతున్న దానికి తను ఆపోజిట్ చేస్తుండేసరికి నచ్చట్లేదు. ఇద్దరికి మధ్య ఆ కోల్డ్ వార్ నడుస్తూ వస్తుంది, సివిల్ వార్ లాగా. సో ఇంకా తర్వాత మీ ఇద్దరు నాతో ఎప్పుడు గొడవ పడుతున్నాడు. మనీష్ ఏమో ప్రియా అండ్ శ్రీజ కోసం మాట్లాడాడు, కామ్గా ఉన్నానని సర్ప్రైజ్ చేయొద్దు, ఫ్రెండ్స్ వద్దు, ఇంకా నిన్నటి నుంచి ఏదేదో అంటుంది పడుతున్నా కదా అని చెప్పి. ఏమన్నా అంటే వద్దు ప్రియా, వద్దు 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 అంటున్నాడు. ఏం వద్దురా, అది ఏమన్నావో చెప్పు, ఏమన్నాదో చెప్పు, అది చెప్పరా అంటే చెప్పడం మళ్ళీ, ఎందుకంటే ఏం లేదు అక్కడ చెప్పడానికి. ఒకవేళ అది చెబితే దీనికే నువ్వు ఏదేదో అంటుంది అని అంటున్నావా అని చెప్పి మళ్ళీ ఎదురు తనకే క్వశ్చన్ వస్తుందని తెలుసు. అందుకే ఇది చెప్పడు, ఫోప్స్ తట్టి మరి ఏమనుకుంటున్నారు బాగా, ఇందుకే చెప్పడు మరి. సో ఇంకా తర్వాత అదే మొత్తానికి అట్లా డిస్కషన్ అయింది. భరణి ఏమో ఈ గ్యాప్లో ఫ్లోరాకి సారీ చెప్పాడు. సారీ టు ఫ్లోరా, అదేదో అతను సినిమాలో ఉంటుంది, సే సారీ టు పూరి అంటాడు కదా, అట్లా సారీ టు ఫ్లోరా అనమాట. ఇంకా తర్వాత సంజన 2 days నో ఎంట్రీ అని ప్లాన్ వేసుకున్నారు. బయటకు వచ్చి రూల్స్ చెప్పారు. ఆ తర్వాత లోపలికి 6 times రావాలి ఒక డేలో అని చెప్పి డిస్కషన్ అయింది. నాకు ఆ డిస్కషన్ ఎంతో కామెడీ కనిపించిందంటే, అంటే నాకు ఎక్కడ నవ్వు వచ్చిందంటే 3 సార్లు బ్యాటరీల కోసం వస్తారు, తర్వాత అదే టైంలో వాటర్ కోసం రావాలి, తర్వాత మళ్ళీ 3 సార్లు ఫుడ్ వస్తుంది అప్పుడు రావాలి, సంథింగ్ ఏదో చెప్పారు కదా. ఊరే మీరు లెక్కెట్టుకుంటారా ఒక్కొక్క పర్సన్ ఇన్నేసార్లు వచ్చాడా లేదా? ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు 6 సార్లు ఇచ్చారు, నేను 6 సార్లు రాలేదు, మీరు నాకు పెయిడ్ లీవ్స్ ఇచ్చారు కదా కంపెనీలో, మీరు నాకు పెయిడ్ లీవ్స్ ఇచ్చారు, నేను ఇప్పుడు వాడుకుంటున్నానని చెప్పినట్టు ఉంది అది. ఆయన నాకు నవ్వు వచ్చింది, నాకు అవన్నీ చెప్తూ ఉంటే ఏందిరా మీరంతా అని చెప్పి. తర్వాత సంజనాకి ఏమో 2 days నో ఎంట్రీ అంటే మరి ఆవిడ ప్లేట్లు అవి అంటే అవి ఎవరో ఒకరు తెచ్చి వాష్ చేయాలన్నారు. సో దానికి రీతు అడిగింది యాక్చువల్గా, ఎందుకంటే ఇది నిజంగా ఆవిడకి పనిష్మెంట్లా లేదు, ఆవిడకి రెస్ట్లా ఉంది. ఆవిడ పని అందరూ చేస్తే ఇంకా ఆవిడకి రెస్టేగా. అడిగితే ఇంక అప్పుడు ఆవిడ ఏమందంటే ఇంక ఇప్పుడు అదే ప్లేట్ మొత్తం టిష్యూతో డ్రై క్లీన్ చేసి వాష్రూమ్లోకి అడిగేస్తా ఉంది. ఆవిడ ఏం అనట్లేదు, నో చెప్పట్లేదు దానికి, ఆవిడ ఓకే అనుకుంటోంది. నిజంగా కొంచెం గ్రేటేనబ్బా అట్లా ఉండడం. అంటే అట్లీస్ట్ ఫైట్ చేస్తారు కదా, అరుస్తారు, ఎందుకు వద్దు, ఏదో ఒకసారి చేస్తే దానికి ఎందుకు ఇట్లాగా. సో అదొక బేసిక్ హ్యూమన్ రైట్. సో దాన్ని కూడా రానియరా, ఎంతసేపు ఇక్కడ బయటే ఉండాలా, కొద్దిసేపు కూడా ఏసీలో ఉండకూడదా, ఇట్లా ఏమైనా మాటలు వస్తాయి. బట్ ఆవిడ ఏం అనలే, నైస్. ఇంకా తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది ఆవిడ, ఏంటంటే బాక్స్లోనే తినేస్తాను, అదే గడి అది అలా పెట్టేస్తే అయిపోద్ది కదా అని చెప్పి. యాక్చువల్గా తర్వాత అదే చేసింది ఒకసారి ఆవిడ. ఏదో కొంచెం ఫన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ రోజు అక్కడ ముగిసిపోయింది. నెక్స్ట్ డే ఈయనది ఐబ్రో పెన్సిల్ మిస్ అయిందంట హరీష్ది, అంటే ఆయనది కాదు, ఫ్లోరా ఇచ్చింది, మిస్ అయింది కొంచెం. ఇక ఎత్తుకుంటున్నాడు ఆయన. పవన్ రీతు పులిహార అదేందో నాకు అర్థం కాలే.
రీతు నువ్వు దొంగతనం చేసావా అని అడిగితే లేదు నేను మనసులు దొంగతనం చేస్తా అంట. 15 ఏళ్ళప్పుడే వాడేసాంలే ఇట్లాంటివన్నీ అన్నాడు. అది కూడా నిజమే. సో అదనమాట పరిస్థితి. ఇలాంటి వీటికేం తక్కువ లేదు, ఇవే తగ్గించుకుంటే మంచిది అనే డైలాగ్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. ఇంకా తర్వాత ప్రత్యేక వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి అని మనీష్ సుమన్కి హింట్ ఇచ్చాడు. సుమన్ సిగరెట్లు జోబులో పెట్టుకున్నాడు. నా తర్వాత భరణి, రాము, తనీజ ఏదో డిస్కషన్ పెట్టుకున్నారు భరణి కోసం, ఆయన మంచోడు అది ఇదని చెప్పి. ఇమాన్యులు, సంజన కామెడీ చేసుకున్నారు. సుమన్ సిగరెట్లు పోయాయి కదా, దానికోసం అడుగుతూ ఉంటే ఇమాన్యులు సంజనతో కామెడీ చేస్తున్నాడు బాగా. నేను చేయలేదని సంజన, ప్రియా ఏమో నిన్న అన్నది ఈవిడ తీసేస్తానని, సో ఈవిడే తీసింది అని. 11 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలే చూశారు మీరు, ఇంకో రూపం వస్తుంది, 10.5 వచ్చింది, ఇంకో సగం వస్తుంది చూడండి అని చెప్పి. ప్లాన్ లీక్ అయింది అందుకే చేయలేదని సంజన అందుకని, తర్వాత నేనే చేశానని కెమెరాకి చెప్పింది. అది ఇమాన్యుల్ ఉప్పల బాలుగా వచ్చాడు, ఫుల్ కామెడీ చేశాడు. సంజన కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళింది. ఇది హైలైట్. బేసిక్గా బిగ్ బాస్ సంజనాని లేపాలి అని పర్సనల్గా డిసైడ్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు ఆ మూమెంట్లో లిటరల్లీ. ఎందుకంటే బేసిక్గా చెప్తున్నా కదా, సీరియస్లీ అసలు ఇట్స్ నాట్ నెససరీ టు ఇన్వైట్ హర్ టు కన్ఫెషన్ రూమ్. ఒకడు పిలిచాడు, ఓకే, ఓన్లీ ఆ పవర్ కోసం మాట్లాడితే అది వేరు. బట్ అలా కాకుండా అక్కడ సంజనాని కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, హౌస్ మేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఆవిడ గురించి ఆవిడ చెప్పుకోమంటున్నాడు. సో దట్ షీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఓట్ బ్యాంక్ అని చెప్పి, ఆవిడ ఎలిమినేట్ కాకుండా ఉంటుందన్న సెన్స్లో. లైవ్లో కూడా టెలికాస్ట్ అయింది తెలుసా, ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా కన్ఫెషన్ రూమ్ది లైవ్లో టెలికాస్ట్ అవ్వడం. చాలా రేర్, అసలు జరగదు అట్లా. ఆవిడ కార్నర్ చేస్తున్నారంటే ఎస్ అందంటే ఆవిడకి అట్లా అనిపిస్తుంది, తప్పు లేదు. అండ్ నేను తనుజ నన్ను నామినేట్ చేసింది, బట్ నేను తనకు సపోర్ట్ చేశాను, నాకెవరు అట్లా చేయలేదని చెప్తోంది. ఆవిడకి నిజంగా అలా అనిపిస్తుంది, అందులో తప్పు అయితే లేదు కదా. ఇంకా లాస్ట్కి అన్నీ చెప్పింది, నేను బయట కూడా ఇంతే, అందుకే వీళ్ళకి నచ్చలేదు, ఎంటర్టైనింగ్ ఉంటా, హానెస్ట్గా ఉంటా, అందరిలో గేమింగ్ స్పిరిట్ ఉంది, అందరూ వాళ్ళ గేమ్ ఆడుతున్నారు, బట్ ఇంకా బయటకు రావాలి, కొంచెం ఆ సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు కొంచెం అని చెప్పి చెప్పింది. సో అంతా అయిపోయింది. మొత్తానికి లాస్ట్కి బిగ్ బాస్ నువ్వు చాలా తోపు, నువ్వు తురుము, నువ్వు అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గుండా అనుకున్నావా, సంజన గర్లాని అని చెప్పి బిగ్ బాసే కొంచెం ఎలివేషన్ లాగా ఇచ్చి ఒక పవర్ ఇచ్చాడు. అంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని అడిగింది, అది ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు, అది ఆవిడ కొంచెం ఎమోషనల్ అయింది, అందరూ బాగున్నారని చెప్పి స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఏంటది, క్యాప్టెన్సీ కోసం 5 పీపుల్ని చూస్ చేసుకోవచ్చు, ఆ 5లోంచి ఒకరు క్యాప్టెన్ అవ్వాలి, 2 ఓనర్స్ ఖచ్చితంగా ఉండాలని. సంజన, హరీష్, పవన్, ఇమాన్యుల్, షష్ఠి వీళ్ళ పేర్లు చెప్పింది. ఎందుకని అడిగితే హరీష్తో కమ్యూనికేషన్ బాగుంది, పవన్ ఈజ్ అ స్వీట్ బాయ్, ఇమాన్యుల్ మంచి ఫ్రెండ్, షష్ఠితో నాకు అంత కాంపిటీషన్ లేదు, బేబీలాగా అని చెప్పింది. అందరికీ చెప్పమన్నారు, నాకు ఎందుకు ఇచ్చారు మీరే డిసైడ్ అవ్వండి, అంటే నాకు ఒక పవర్ ఇచ్చారు, అది కొన్ని రీజన్స్ వల్ల, అది ఎందుకు అనేది మీరే ఆలోచించుకోండి, అండ్ పేర్లు చెప్పమన్నారు అని చెప్పి చెప్పింది. సో తర్వాత వీళ్ళు 5 ఎందుకు సెలెక్ట్ చేశారంటే, వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అని చెప్పి సెలెక్ట్ చేశా అంటే, క్యాప్టెన్ అండ్ క్యాప్టెన్సీ టాస్క్ అంటే క్యాపబిలిటీ ఆస్పెక్ట్ అని చెప్పినప్పుడు ఆవిడ ఒక ఆన్సర్ ఇచ్చింది. ఏంటి ఆ ఆన్సరు, ఇక్కడ ఉన్న 15 మంది క్యాపబులే, అందుకే మన 15 మందిని ఏపీ తెలంగాణలోని అన్ని కోట్ల మందిలోంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, సో వీఆర్ క్యాపబుల్, ఎస్ వీఆర్ క్యాపబుల్ అని చెప్తోంది ఆవిడ. దట్ ఈస్ గ్రేట్ కదా అసలు నిజంగా. అంటే ఆ టైంకి ఆ ఆన్సర్ రావడం గ్రేటే. కానీ వీళ్ళు ఏమంటున్నారు, అందరూ బట్ ఒకరే క్యాప్టెన్ అవుతారు కదా అంటే ఆవిడ ఒక మాట అంది, బట్ అందరూ విన్నర్ చూసుకుంటే అందరూ ఒకరే విన్నర్ అవుతారు, మరి మీరెందుకు ఉన్నారంటే అన్నది ఆవిడ. అది కూడా కరెక్టే కదా, లాజిక్తో కొడుతుంది, రప్ప లాజిక్లే మొత్తం. సో బాగా అనిపించింది అక్కడ ఆవిడ మాట్లాడి డిఫెండ్ చేసుకునే విధానం. బట్ లాస్ట్కి ఏంటంటే ఆడ మళ్ళీ క్యాప్టెన్గా క్యాపబుల్ అనిపించారు, అది ఇదని చెబుతూనే మళ్ళీ నాకు ఫ్రెండ్ క్లోజ్ అది అని చెప్పింది లేండి లాస్ట్కి. అయ్యే రీజన్స్, రీతు, ప్రియ వాళ్ళకి ఎందుకు వద్దు అని రీజన్స్ చెప్పండి అంటే ఏదో చెప్పారు, లాస్ట్కి ఏదో అప్రిషియేట్ చేశారు, అయిపోయింది. నేను ఎందుకు వద్దు అని ప్రియా వచ్చి అడిగితే, ఫిజికల్గా నువ్వు ఉంటే నాకు టఫ్ అవుతుంది, సో నేను ఈజీ అవ్వాలనుకుంటాను కదా టాస్క్, అందుకే ఇవ్వలేదు అని చెప్పి చెప్పింది అనమాట. ప్రియా మొహం మాడిపోయింది, మరి ఏం చేయలేదు. ఇంకా మాడిపోయిన మసాలా దోశలాగా, పూర్తిగా మాడిపోయిన మసాలా దోశ లాంటి ప్రియా మొహం చూడండి. ఆ టైంలో అలాగే అనిపించింది, మొహం అటు తిప్పేసుకుని, అంటే ఆవిడ మాడుతుంటే ఇటుపక్క తిప్పేసుకొని నేను బొంగ మీద పెట్టాను అన్నట్టు చూస్తూ కూర్చుంది అక్కడ. ఇంకా తర్వాత క్లోజ్నెస్ బేసిస్ కరెక్ట్ కాదని చెప్పి హరీష్, ప్రియా మాట్లాడుకున్నారు. కట్టప్పరాయుడు
వీడికి గుండు చేసినప్పుడే అనుకున్నాం ఆ రోజు ఖచ్చితంగా వీడిలో కట్టప్ యాంగిల్ ఏదో ఒక రోజు బయటకు వస్తుందని. పాపోరా మా సంజన, ఎంత మంచి మనసుతో నీకు ఇచ్చిందిరా, నువ్వు ఆవిడ చేసిందే కరెక్ట్ కాదట దుర్మార్గుడే. సిగరెట్ల కోసం డిస్కషన్ మళ్ళీ సుమను సంజన, లేదు నేను తీయలేదు అంది. అండ్ మళ్ళీ క్యామ్తో చెప్పింది నేనే తీశాను, స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అంట. ఆవిడ మంచి థాట్తోనే తీసింది, నాకైతే అది బాగా నచ్చింది. నిజంగా ఇట్లాగైనా సరే కొంతమందితో సిగరెట్ మానిపిస్తే బెటర్, అట్లీస్ట్ వాళ్ళ హెల్త్ బాగుపడుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది బయట. ఇంకా తర్వాత వచ్చింది ఆ చపాతీ వేస్టేజ్ కోసం డిస్కషను. ఎవరో తిని ముక్క పడేశారు అక్కడ, అది కళ్యాణే ఓ చిన్న ముక్క పడేశాడు, అది పడేసే బదులు మాకు ఇవ్వచ్చు కదా అని డిస్కషన్. అందరూ ఆకలితో ఉన్నారు, ఏం సరిపోవట్లేదు ఆ ఫుడ్, అది నిజంగా వాళ్ళకి సరిపోవట్లేదు ఫుడ్, రోజు రోజుకి తగ్గిపోతుంది క్వాంటిటీ, క్యారేజీలు తగ్గిపోతున్నాయి. అది ఎట్లా ఉందంటే ఫస్ట్ డే ఏమో కొత్తగా పెళ్ళైన పెళ్ళాము వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్తుంటే క్యారేజ్ పంపింది. రెండో రోజు ఏంటంటే 1 సంవత్సరం తర్వాత పెళ్ళాం క్యారేజ్ పంపింది. ప్రేమ తగ్గింది, క్యారేజ్ క్వాంటిటీ తగ్గింది. మూడో రోజుకి 5 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, క్యారేజ్ ఇంకా తగ్గింది. ఇంకా అట్లా చేస్తున్నారు అనమాట, రోజు రోజు క్యారేజ్ సైజులు తగ్గించేస్తున్నారు. 4 బాక్సులు రైస్ ఇచ్చే చోట 3 బాక్సులు అట్లా చేస్తున్నారు. ఇంకా దానివల్ల వీళ్ళకి సరిపోవట్లేదు. అందుకని ఇస్తే బాగుండు కదా అని అంటే, తర్వాత అది ఎంగిల్ అయిపోయింది కదా ఇంకెందుకు ఇస్తా అంటే అది కూడా కరెక్టే లేని వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఇంకా ఆ తర్వాత వీళ్ళు డిస్కషన్ మొత్తం, నేను ఈరోజు నుంచి ఇండివిజువల్ గేమ్ ఆడతాను. మనీష్ వచ్చి నేను ఈరోజు ఇండివిజువల్ గేమ్ ఆడతాను. వాళ్ళు ఏదో మాట్లాడటం కూడా అడగడం కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతుంటే ఇంక ఏం చెప్తాం ఇంకా. అంటే వాళ్ళకి ఏదో ఆ టైంకి అది చూడగానే అయ్యో అక్కడ పడేసే బదులు మాకు ఇస్తే బాగుండు కదా అని వాళ్ళకి అనిపించింది. అది చెప్పారు, అడిగారు దానికోసం. అది లేదు, అది పట్టించుకోవట్లే అసలు మనిషి. అది శ్రీజ ఆఖరికి అడుగుతోంది, ఎంగిలి అన్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా ఇంకెందుకు దానికి అంత. ఈయన చెప్పినంతసేపు శ్రీజ ఏదో కదిలిందయ్యా అంతే, దురదేశం ఉండో లేదంటే కూర్చొని కాలు పట్టేసో అటో ఇటో కదిలింది కొంచెం. ఆ కదిలిన దానికి శ్రీజ లెట్ మీ ఫినిష్ అన్నాడు. నిన్నేమనట్లేదు, నీకు చెప్పాలనిపించింది నువ్వు చెప్పుకో అంది శ్రీజ. అంతా అయిపోయిందా శ్రీజ చెప్పబోతుంటే నేను విను, మేము నువ్వు చెప్పినంతసేపు మేము విన్నాం కదా అంటే అబ్బే మాటలేదు ఇంకా. ఆ తర్వాత శ్రీజ ఏం చెప్పింది అది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆయన కూడా వినట్లేదు, చెప్తున్నాడు కదబ్బా మనీష్లో మర్యాద పోయింది పూర్తిగా. సో ఇంకేమో పాపం ఏదో అంటే కొంచెం మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు, అంటే తట్టుకోలేకపోతున్నాడు. నేను అనుకున్నవి ఏం జరగట్లేదు, నేను చెప్పింది జరగట్లేదు, నేను చెప్పింది వీళ్ళు ఓకే చేయట్లేదు, ఫీల్ అవ్వట్లేదు, ఇట్లా ఈ విషయం మీద బాగా హర్ట్ అయిపోయాడు అనమాట. అది క్లియర్గా తెలుస్తూ వస్తుంది. ఇంకా అది పరిస్థితి. ఇంకా తర్వాత ఎవరికి ఏమైనా ఇవ్వచ్చు అన్నట్టుగా అందరికీ ఇచ్చేస్తున్నారు. మనం ఒకటే ఇద్దాం అనుకుంటే మీరు అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, మరి నువ్వు కూడా షుగర్ ఇచ్చావు కదా షష్ఠీకి, నేను తీసుకో అన్నాను నేను ఇవ్వలేదు అంటున్నాడు. అదేం దిక్కుమాలిన లాజిక్ అయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఎంత ముష్టి లాజిక్ తెలుసా అది. తీసుకో అన్నాడట, ఇవ్వలేదట. బా ఆహా అట్నా మనీష్ హాసన్ అబ్బా భలే అనిపించింది రే నాకు. ఇట్లాంటి తగులుబాజీ లాజిక్ లేనప్పుడల్లా భలే దొరుకుతారా మీకు ఇట్లాంటి వాళ్ళు అందరూ బిగ్ బాస్లో కనిపిస్తుంటుంది తెలుసా. అది అమ్మాయి ఏదో హెల్త్ బాగాలేదు సంథింగ్ ఏదో చెప్తే ఇచ్చా అన్నట్టుగా ఏదో చెప్పాడు. సో మేము అట్లాగే కన్సర్న్ చూపించి ఇచ్చామని వీళ్ళు. సో నువ్వు అలా ఇచ్చినప్పుడు నువ్వు పాయింట్ అవుట్ చేయకూడదు అని చెప్పి తిను. ఇక ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సరే గొడవ. ప్రియా ఏమో నేను ఇలా అందరినీ పిలుచుకొస్తా, నా ఇష్టం అంటే నేను నా ఇష్టం అయితే నేను కూడా ఇలా అందరినీ పిలుచుకొస్తా అని. ఇంకా తర్వాత హరీష్ గారు వచ్చారు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, అంతా బాగానే ఉంది. ఇక రైస్ ఇస్తున్నప్పుడు ఎవరో మాట్లాడలేదు, హరీష్ గారు మీకు కూడా మాట్లాడే విషయంలో మీకు రైట్ లేదు అది ఇదని చెప్తే, ప్రియా ఆగక్కడ, నా వరకు వస్తే డే 1 నుంచి మాట్లాడాల్సి ఉంటుంది, ఆమె బ్యాడ్ మాస్క్ మ్యాన్ అన్నట్టుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కాదు మహానుభావ, డే 1 నుంచి ఇచ్చిన టాస్క్ని చెడదొప్పడం అనే కార్యక్రమం మొదలుపెట్టిందే నువ్వు కదా. అసలు బిగ్ బాస్ వాళ్ళందరినీ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే నోటికాడ కూడు నేను లాక్కోలేనురా అని చెప్పి ఏదో పెద్ద మొత్తం ఏదో నిశ్చితార్థానికి తాంబూలం పట్టుకెళ్ళినట్టు ఒక పళ్ళు నిండా అట్టిపళ్ళు యాపిల్స్ వేసి పట్టుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టి అక్కడ పెట్టేసి, ఇక్కడ పెట్టేస్తున్నాను తీసుకోండి తినండి, మేమిస్తున్నాం తినండి తినండి దొబ్బి వదిలేడు వాళ్ళందరినీ కూడా డే 1. ఈ మనిషే కదా మొదలెట్టింది యాక్చువల్లీ.
అది మర్చిపోయాడో వీళ్ళు మర్చిపోయారో నాకు అర్థం కాలేదు. వీళ్ళు పాయింట్ అవుట్ కూడా చేయట్లేదు అసలు, ఏందో లేండి. ఇంకా ఈ అతొకటి మధ్యలో ప్రతిసారి కూడా నేను మాట్లాడాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాను, కానీ ఆగుతున్నాను నాలో రేగుతున్న అగ్ని జ్వాలల్ని మంటలని నీళ్ళేసి చల్లారుస్తూ అలాగా అదుపులో ఉంచుతున్నాను, దయచేసి నన్ను రెచ్చగొట్టకండి అంటున్నాడు అనమాట. ఏందో అది ఇచ్చి రెచ్చగొడితే ఏం చేస్తారు, ఏముండదు. భరణీయే బెటర్ అనిపించాడు ఆ గొడవలో కూడా. అంత క్యాప్టెన్సీ టాస్క్ వచ్చింది. ఒక్కొక్కరు సపోర్ట్ తీసుకోవాలి, ఒక్కొక్క కార్డు తీసుకొని నెంబర్స్ వస్తాయి. అట్లా సుమన్ ఫస్ట్ వచ్చాడు, అందరూ నో అన్నారు. భరణి వచ్చాడు, ఆల్ ఎస్ అంటే తను డిసైడ్ అవ్వాలంటే ఇమాన్యుల్కి ఓకే అన్నాడు. తనూజ 3 ఆల్ నో, రాము 4 ఆల్ ఎస్, సృష్టికి ఓకే అన్నాడు. శ్రీజ 5 ఆల్ ఎస్, సంజనాకు ఓకే అంది. శ్రీజ డెసిషన్ చాలా ఇంటెలిజెంట్. అంటే ఆవిడ సైడ్ ఉండి అక్కడ అసలు ఏం చేస్తోంది అనేది చూడాలనుకుంది. అండ్ ఆవిడ గేమ్ చేంజింగ్ అనేది చేయబట్టే ఆవిడకి ఆ పవర్ ఇచ్చారు కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయిందనమాట. సో అది తర్వాత ప్రియా ఏమో పవన్కి ఓకే అంటే పవన్ ఒక్కడే ఓకే అన్నాడు. కళ్యాణ్ అండ్ హరీష్ ఇంకా భరణి షష్ఠీకి ఎక్స్ప్లెయిన్ చేశాడు మొత్తం. అండ్ ప్రియా శ్రీజ కూడా టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు మొత్తం. అండ్ ఇమాన్యుల్ అండ్ షష్ఠీ అయితే బెటర్. ఆవిడైతే ఏంటంటే ఆవిడ కూడా ఓకే, కానీ ఆవిడైతే వాళ్ళకు కూడా బెనిఫిట్సే మరి, ఎందుకంటే వాళ్ళలో కూడా ఆవిడ బాగా నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఆయన. నిజమే, అది వ్యాలిడ్ పాయింటే. అంటే టీమ్మేట్ని సెపరేట్ చేశారనేది కాదు, బట్ అంటే ఆవిడ వీళ్ళకంటే వాళ్ళ పేర్లు ఎక్కువ చెప్తుంది, ప్రియా కానీ మిగతా వాళ్ళ పేర్లు ఎక్కువ చెప్తుంది, అది ప్రాబ్లం. తర్వాత వీళ్ళు కూడా అంతే, వీళ్ళే అవ్వాలని డిస్కస్ చేసుకున్నారు. పాప నాకు రైతుని చూస్తే జాలేసింది. ఇక్కడ ఏదో తినాలని ఉందంట, ఫ్రైడ్ రైస్లో ఉంది అది ఏదో చూడడానికి. చాలాసేపు చూసింది, స్పూన్ తీసింది, తినాలా వద్దా అనుకుంది, వెళ్ళిపోయింది మొత్తానికి. పాపం అనిపించింది. ఇంకా వదలకు బెదరకం టాస్క్ ఇచ్చాడు, రాడ్స్ మీద ఉండాలి. మనీష్ సంచాలకు అదొక రాడ్ డెసిషన్, రాడ్ గేము, రాడ్ డెసిషను, రాడ్ సంచాలకు. నైస్, 3 రాడ్స్, 3 రెడ్స్ 3 గ్రీన్స్, మొత్తం 3. ఆ రెడ్ అండ్ గ్రీన్ లైట్, రెడ్ లైట్ వస్తే సంచాలకు ఒకరిని పిలవాలి, గ్రీన్ లైట్ వస్తే కంటెండర్ వచ్చి వేరే వాళ్ళ దానిలోంచి ఒక రాడ్ తీయాలి. సో అట్లాగా టాస్క్ అనమాట. కింద టచ్ అయితే అవుట్. సో అది టాస్క్. సో ఫస్ట్ పవన్ వచ్చాడు, పవన్ ఆగమని అన్నాడు, రాము తీశాడు, గ్రీన్ జ్యూస్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో ఆ తర్వాత రాము తీనిచ్చాడు. సెకండ్ సృష్టి, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళు అన్నాడు, గ్రీన్ వరకు వచ్చేంత వరకు ఆగమని చెప్పి ఆ గ్రీన్ వచ్చింది వెళ్ళు అని చెప్పి వెళ్ళిన తర్వాత ప్రియాద్ తీసింది. అటు ఇమాన్యుల్ తనకు చెప్పలేదు, ఇద్దరికి చెప్పాడు. ఇమాన్యుల్ టీం ఎలిమినేటెడ్ అన్నాడు. చెప్పాలి కదా అంటే ఇమాన్యుల్ అన్నా కదా అన్నాడు. లేదు తర్వాత అనలేదు కదా అంటే ముందు అన్నాను కదా, బట్ అలాగే అది వినాలి అన్నట్టుగా చెప్పాడు. సో వాళ్ళకి చెప్పినట్టు నాకు చెప్పాలి కదా అంటే చెప్పే వరకు ఆగాలి కదా అంటున్నాడు. సో అది వెళ్తున్నప్పుడు అంత క్లియర్గా తెలుస్తుంది కదా. ఇటు రెండు కోఆర్డినేట్ చేసుకోవడమే సంచాలక్ పని. అక్కడ లైట్, ఇక్కడ ప్లేయర్, రెండు కోఆర్డినేట్ చేసుకోవడం సంచాలక్ పని. ఇక్కడ సంచాలక్గా క్లియర్ కట్ ఫెయిల్. ఇక అది గ్రీన్కి ముందే పట్టుకున్నాడు అన్నాడు. లేదులేండి, పవన్ కోసం చెప్పాడు ఏమైనా, గ్రీన్కి ముందే పట్టుకున్నాడు అని. పట్టుకోలేదు, చెయ్యి అక్కడ దాకా వెళ్ళింది, కానీ తిను ఆగమని చెప్పి గ్రీన్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే తీశాడు. చెప్పాడు తీయని చెప్పి, అప్పుడు తీశాడు. ఇప్పుడు అలా అనలేదు. సో సంచాలక్గా ఫెయిల్ అని చెప్పి అదే క్రికెట్ కోసం డిస్కషన్ వచ్చింది. సో బ్యాట్స్మెన్ రెడీగా లేనప్పుడు బౌలర్ బాల్ వేయకూడదు, అది ఇదని ఏదో చెప్తా ఉంటే ఎంపైర్ ఇట్లా చెయ్యట్టు పెడతాడు, సో అప్పుడు వేయకుండా ఉంటాడు, అది ఇదని చెప్పి ఇమాన్యుల్ మంచి లాజిక్కి. దానికి ఆన్సర్ లేదు. ఫైనల్ కాల్ ఎలిమినేటెడ్ అన్నాడు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కూడా ఒప్పేసుకున్నాడు. మళ్ళీ ఈ గ్యాప్లో చాలా ఇరిటేటింగ్గా మాట్లాడాడులేండి. మొత్తానికి ఓవరాల్గా బిస్కెట్ చేసుకున్నాడు. నాకెందుకు చెప్పలేదంటే దానికి నామినేట్ చేసుకో అంటున్నాడు, నాగార్జున గారి దగ్గర చెప్పుకో అంటున్నాడు, కానీ నన్ను అక్కడ బ్లేమ్ చేసుకో అంటున్నాడు. ఏందో. సో అలాగా ఇట్లా ఫినిష్ అయింది. సో ఇంకా ఏం చెప్తానులేండి, ఇంకా చాలా డిజాస్ట్రస్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో మరి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు ఎపిసోడ్ మీద. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, నా పేరు మైత్రులు వెంకటమై. ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్నటి ఎపిసోడ్ కొంచెం
టెక్నికల్ గ్లిచ్ వల్ల నేను ప్రాపర్గా అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే మీకు ఆల్రెడీ నిన్నటి ఎపిసోడు ఫస్ట్ దీంతో పాటుగా అప్లోడ్ చేశాను, అండ్ ఈరోజు ఎపిసోడ్ కూడా కలిపి అయితే అప్లోడ్ చేస్తాను. మీరు రెండు కలిపి చూసే ఉంటారు. ఇంకొక 2-3 రోజులు దయచేసి నన్ను క్షమించేసేయండి. హైదరాబాద్లో ఉన్నాను కదా, అందువల్ల లైవ్ చూస్తున్నాను, అది వీడియో చేద్దామంటే కుదరట్లేదు. నాకు పాయింట్లన్నీ రాసుకుంటున్నాను, అంతా బాగానే ఉంటుంది. ఎపిసోడ్ అదే దాని గురించి ఒక వీడియో చేద్దామంటే అబ్బే కుదరట్లేదు. నాకు అట్లీస్ట్ ఒక షార్ట్ పెడదామన్నా కుదరట్లేదు. అలాగే అయిపోయింది పరిస్థితి. అంటే తిరుగుతున్నా, ఫుల్ వర్క్ మీద తిరుగుతున్నా, దానికి తోడు కొన్ని మూవీస్ ఉంటున్నాయి. సో నేనేవో ఒక ఇంటర్వ్యూలు చేస్తున్నాను. మొన్న బెల్లంకొండ శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేశా కిష్కిందపురం మూవీ కోసం. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏదో ప్లానింగ్ ఉంది, అదేమో అవుతుందో లేదో తెలియదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ అట్లీస్ట్ దానికోసం. సో ఇలాగా అంటే కొంచెం ఆ వర్క్స్ కొంచెం ఉండేసరికి హైదరాబాద్లో ఉన్న ప్రజెంట్ మెయిన్ అది ప్రాబ్లం. సో ఒక 1 or 2 days ఆర్ 2-3 daysలో వైజాగ్ రిటర్న్ అయిపోతాను, ఇంటికి వెళ్ళిపోతా. కంప్లీట్గా ఆ హోమ్ సెటప్ ఏదైతే ఉంటుందో అక్కడ కూర్చుంటాను రిలాక్స్డ్గా. ఇంకా అక్కడ ఇంకా ప్రాబ్లం లేదు, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మొత్తం ఈ తిరగడాలు ఏమి ఉండవు. ఇంకా అప్పుడు ఒకళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా ఇలాగెళ్ళి అలాగ వచ్చేయచ్చు. ఇక్కడ అలా కాదు, జర్నీకి నేను వెళ్ళొచ్చేసి అంత టైం పట్టేస్తుంది నాకు. ఇది నేను నిన్నటి ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఇప్పుడు చేస్తున్నా. ఈ 2-3 రోజులకి దయచేసి నన్ను క్షమించేసేయండి. నెక్స్ట్ వీక్ నుంచి అలా ఇలా ఉండదు, అల్లా టప్పాగా ఉండదు, అల్లాడించేసేటట్టు ఉంటుంది. ఏదో డైలాగ్ ట్రై చేశాను, బట్ ఓకే. లెట్స్ టాక్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. సో సెప్టెంబర్ 12 ఎపిసోడ్ స్టార్టింగే మనీష్ బేసిక్గా శ్రేష్ఠికి అనుకుంటా చెబుతున్నాడు చాలా క్లియర్గా. రెడ్ పడింది, ఆగాగని చెప్పి ఇట్లా చూపించేస్తున్నాడు. ఇట్లా అదే ఎంపైర్ బౌలర్ని బౌలింగ్ వేస్తున్నాడు, ఇట్లా చెయ్యాడతారు కదా, చేయి పెట్టేస్తున్నాడు. తర్వాత పంపించాడు గ్రీన్ బాట. తర్వాత ఇమాన్యుల్కి మట్టుకు అట్లా చేయలేదు. అటు ఇద్దరికి అలా చేశాడు, ఇక్కడ అలా చేశాడు. ఇమాన్యుల్కి మట్టుకు అలా చేయలేదు. ఈ దానికి ఎలిమినేషన్ అన్నాడు డైరెక్ట్గా. ఆ టీం ఎలిమినేటెడ్ అట. ట్విస్ట్ ఏంటంటే ఇమాన్యుల్ని ఆడడానికి కూడా లేకుండా చేశాడు. తర్వాత ఇప్పుడు సరే భరణి గారు దిగిపోవాలి, అది వేరు, ఆడడానికి కూడా లేకుండా చేశాడు. అఫ్కోర్స్ తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే చేశాడు, నేను కాదన్న. కానీ బట్ ఏమో స్టార్టింగ్ అసలు తిన మిస్టేక్ కారణంగా జరిగిన దానికి తనని ఎలిమినేట్ చేసి అసలు గేమ్లోనే లేకుండా చేయడం అనేది చాలా స్టూపిడ్ ఎనాలజీ అండ్ స్టూపిడ్ గేమ్ ప్లే. అసలు నిజంగా చెప్తున్నా, చాలా వరస్ట్గా ఆడాడు మనిషి. ఇక నిజంగా వరస్ట్ అంటే ఏదో చాలా గొప్పగా ఆడేశాను అనుకుంటున్నాడు, ఏవేవో మాట్లాడేస్తున్నాడు. అసలు ఏదో ఇమాన్యుల్ కోసం ఎంత తక్కువ మాట్లాడాడో అసలు చాలా క్లియర్ కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది. ఇంకా ఏమంటాం చెప్పండి ఇంకా అట్లాంటి పర్సన్ కోసం. సో ఏమో నాకైతే మాత్రం చాలా వర్స్ట్ ద కోర్ అనిపించాడు మనిషి అయితే మాత్రం. సో అది. సో ఆ తర్వాత అలా టాస్క్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది. సీరియస్లీ చెప్తున్నా, దిస్ గై ఈజ్ సో అమేజింగ్ అబ్బా. రాము రాథోడ్ ఏమి ప్లేయర్ తెలుసా అసలు. రాము రాథోడ్ నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్, అసలు బ్రిలియంట్, అసలు లిటరల్లీ సో గ్రేట్. సో అంటే అతని గేమ్ ప్లే గురించి సింపుల్గా చెప్పాలంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. అంటే వాట్ ఏ ఎఫర్ట్ అసలు ఏం ఆడిండబ్బా మనిషి. ఆ 2 చేతులతో ఉండడం ఏందబ్బా అంతసేపు. ఇంకెవరైనా అక్కడ ఆ మర్యాద మనీష్ అయితే ఇట్లా తీయగాని అని కింద పడిపోతారు, దడేళ్ళని కిందకు వచ్చి అయిపోయింది గాను, వెంటనే పడిపోను. ఏం చెప్తాను చెప్పండి, అట్లా ఉన్నారు. అండ్ వాళ్ళేమో జడ్జి చేస్తుంటారు, అందరూ క్లాప్స్ కొడుతుంటే ఈ మనీష్కి మటుకు కొట్టబుద్దే ఇట్లా సంచాలకుగా కొట్టట్లేదు అని చెప్పి కవరింగ్ చేసుకుంటాడు తర్వాత. బట్ ద రియల్ ఇంటెన్షన్ ఈజ్ రాము రాథోడ్ని అసలు ఒక మనిషిలా కూడా చూడట్లేదు ఆయన. ఎవడో ఊరు మనిషి, ఏదో ఊరు పేరు లేని మనిషి, నాతో సమానంగా ఉంటుండా. ఇక్కడ ఫోర్బ్స్ 30 రా. ఇక్కడ ఏమనుకుంటున్నారా మీరు నా గురించి? ఫోర్బ్స్ 30 అదొక్కటే ఉంది, ఇంకా అది ఏం లేదు. బట్ దాన్ని చూపించుకొని జబ్బలు సరి చేసుకొని బాస్, గుండు బాస్, శివాజీ బాస్ అన్నట్టు బిల్డప్ ఇస్తుండే మొత్తం. అసలు ఏందో మొత్తం టూ బ్యాడ్ అని చెప్పొచ్చు అంతే. సో అట్లాంటి ఒక కంటెస్టెంట్ అసలు లిటరల్లీ ఏందో ఎట్లా. శ్రీముఖి గారు నమస్కారం. శ్రీముఖి గారు, అయ్యా అమ్మ నమస్కారం, మేమే వచ్చాం. మీరు చూడండి ఎంత దరిద్రంగా ఆడుతున్నాం, మీరు కాదు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్. ఇక అది పరిస్థితి. సో చాలా వర్స్ట్ అయితే ఆడాడు, సరే అది వేరే విషయం. బట్ రాము రాథోడ్ ఈజ్ సో 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 గ్రేట్, అసలు సో బ్రిలియంట్ అసలు. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్టయితే, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా మీరు గమనించినట్టయితే
తను బేసిక్గా పైకి వెళ్ళడం కోసం అని చెప్పి ట్రై చేస్తూ ఉన్న క్రమంలో పవన్ కళ్యాణ్ యాక్చువల్గా చాలా క్లియర్గా లెఫ్ట్ హ్యాండ్ దాని మీద పెట్టేశాడు, పూర్తిగా పెట్టేశాడు దాని మీద, పూర్తిగా పెట్టేసి తను అవుట్ రైట్ అవుట్. అది భరణి గారు నోటీస్ చేసి చెబితే మొత్తం అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా చూశారు, మిగతా వాళ్ళు కూడా అరిచారు, కేకలేస్తే పవన్ కళ్యాణ్ నేను అసలు ఏం పెట్టలేదు, ఈ చెయ్యి ఇక్కడ ఉందిగా అంటున్నాడు. ఆయనకి తెలుసు ఈ చెయ్యి పెట్టాడని. మళ్ళీ తర్వాత నాకేందో అంటే మనిషికి అంత సెన్సెస్ పని చేయకుండా ఉంటారా? కామన్ సెన్స్ సరేనబ్బా, ఇప్పుడు మిగతా సెన్సులు పనిచేస్తాయి కదా, స్పర్శ అదొక సెన్స్ కదా, దాన్ని పట్టుకున్నాడు కదా, తెలుస్తుంది కదా అక్కడ. ఆ సెన్స్ ఎందుకు లేకుండా పోయిందో పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాల. కింద దిగి ఓవర్ యాక్షన్ చేస్తుండు, యాటిట్యూడ్ చూపిస్తుండు, ఎవరైనా వస్తే అంటుండు ఏదో మొత్తం ఇంకా చాలా క్లియర్ అవుట్. ఇది ఒక పాయింట్ అయితే మనీష్ ఇంకొక హైలైట్. వీళ్ళందరూ కూడా పట్టుకున్నాడు అని అరిచేసరికి మనీష్కి ఏడ్ చేయాలో అర్థం కాలేదు. అది ఇట్లయితే కొంచెం కష్టమేమో కదా అని చెప్పి, అంటే అందరూ చూసామంటున్నారు కదా అంత క్లియర్గా, సరే మనము ఇప్పుడు చెప్పకపోతే కరెక్ట్ కాదేమో, మనం యాజ్ సంచాలకుగా మరీ డిజాస్టర్ అంటారేమో అని చెప్పి ఎస్ నేను చూశాను అని చెప్పాడు. యాక్చువల్గా చూడలేదు, ఎందుకంటే మొహం ఇంకేటో తిప్పు ఉంది ఆ టైంకి, చూడలేదు. ఎల్బో టచ్ అయింది, ఎల్బో అక్కడ దిగింది, రైట్ హ్యాండ్ ఎల్బో దిగిలింది, అదంతా చెప్తూ వచ్చాడు. బట్ అది అసలు రైట్ హ్యాండ్ ఎల్బో కాదు కాన్సెప్ట్, లెఫ్ట్ హ్యాండ్ టచ్ అయింది. తర్వాత ఇమాన్యుల్ భరణి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ పాయింట్ చాలా క్లియర్గా చెప్పాడు. ఇమాన్యుల్ కూడా ఈ విషయం చాలా క్లియర్గా నోటీస్ చేశాడు. బట్ ఆ టైంకి ఏంటంటే ఇంకెందుకులే పెంట, ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ ఎనీహో మొత్తానికి వాళ్ళకి ఏదైతే డెసిషన్ కావాలనుకున్నారో ఆ డెసిషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ని అవుట్ చేయాలనుకున్నారు, సో అవుట్ చేశారు. సో ఆ ఆస్పెక్ట్ అయితే ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి బేసిక్ ఇప్పుడు నేను ఆ క్లిప్ దగ్గరే ఉన్నాను యాక్చువల్గా. మనీష్ చెయ్యి అంటే ఆ ఎల్బో ఉంది కదా, ఆ ఎల్బో పైకి పెడుతున్న టైంకి తిన లెఫ్ట్ హ్యాండ్ దగ్గర సంజన తీస్తోంది, ఆ రాడ్ తీస్తుంటే దాన్ని చూస్తున్నాడు. అసలు ఆ రైట్ హ్యాండ్ వైపు కూడా చూడలేదు, చాలా క్లియర్ తెలుస్తోంది. అండ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పెట్టిన టైంలో కూడా తల ఒకసారి అటు తిప్పి ఇటు తిప్పాడు మళ్ళీ, అంటే అటు ఒకసారి చూసి మళ్ళీ ఇటు వెళ్ళిపోయాడు. ఈవిడ దగ్గరికి రాడ్స్ అనేవి ఇచ్చేసేయమన్నాడు అనమాట. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ పట్టుకొని చెయ్యి తీసాడు. నేను పట్టుకోలే అని చెప్పి ఏమో డ్రామా చేశాడు. బట్ మనీష్ అసలు మరీ ఘోరం, ఎంత ఫేక్ ఉన్నాడంటే అంత ఫేక్ ఉన్నాడు. పర్సన్ అయితే మాత్రం లిటరల్లీ డిజాస్టర్ అని చెప్పొచ్చు. మనీష్ గేమ్ ప్లే అయితే మాత్రం అదైతే క్లియర్ ఉంది. సో ఎనీహో మొత్తానికైతే అవుట్ అయితే ఇచ్చాడు. బట్ అది కూడా జెన్యూన్ కాదు, ఎందుకంటే జరిగింది ఒకటి ఇంకోటి చెప్పాడు. వీళ్ళందరూ కూడా పట్టుకున్నాడు అనేసరికి అప్పుడు అవుట్ ఇచ్చాడు కానీ జెన్యూన్ కాదు. ఏందో ఆ మనిషి. తర్వాత హరీష్, ఎందుకు ఆ ఎక్స్ట్రాలు? హరీష్ లాంటి ఎక్స్ట్రాలు, హరీషు ప్రియా వీళ్ళే కాదబ్బా, మోస్ట్ ఆఫ్ ద కామనర్స్ ఎవరైతే ఓనర్స్గా ఇప్పటి వరకు ఉన్నారో అంటే ఎక్సెప్ట్ సంజన, ఆవిడ ఇప్పుడు టెనెట్ నుంచి ఓనర్ అయింది, క్యాప్టెన్ అయ్యి, ఆవిడ సంగతి పక్కన పెట్టండి. బట్ ఓనర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీరియస్లీ చెప్తున్నా అంత డబ్బు ఉన్నారంటే అంత డబ్బు ఉన్నారంటే వాళ్ళకి చేయడానికి ఏం పని ఇవ్వట్లా. వంట పని, ఇంటి పని, బట్టలు ఉతికే పని, బాత్రూములు కడిగే పని అన్నీ టెనెంట్సే చేస్తున్నారు. ఓ పక్క అంతా వాళ్లే చేస్తూ వీళ్ళకి టైంకి మంచి ఫుడ్ పెడుతూ, ఇది రోజు ఒకటే అన్నము పప్పుచారు బంగాళదుంప, అవే కాకుండా ప్రతిరోజు కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అనేవి తింటూ నోటికి రుచికరమైన ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటారు. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే స్టేట్మెంట్లు ఇష్టం వచ్చినట్టు పాస్ చేస్తున్నారు, మనుషులను ఇష్టం వచ్చినట్టు చూస్తున్నారు. గుండంకులని చెప్పి కామెడీగా అన్నదానికి సరే వచ్చి సారీ చెప్పిన దానికి కూడా బాడీ షేమింగ్ అని చెప్పి మాట్లాడిన ఒక పర్సన్ అక్కడ ఏంటది అది పవన్ కళ్యాణ్ తీసేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంతేగాని ఈ అనట్లేదని చెప్పి అంటే ఇమాన్యుల్ ఇమిటేట్ చేశాడు. చాలా క్లియర్గా ఇమాన్యుల్ ఇమిటేట్ చేశాడు అక్కడ. సో మరి అది బాడీ షేమింగ్ కిందకి రాదా? బాడీ షేమింగ్ కాకపోయి ఉండొచ్చు, అది కూడా అవుట్ రైట్. కాకపోతే ఒకరి బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేస్తూ వాళ్ళని వెటకారం చేయడం అనేది, వాళ్ళని హ్యూమిలియేట్ చేయడం, వాళ్ళని టూ మచ్గా వెటకారం చేయడం, ఆర్ నువ్వు చాలా అతి చేస్తున్నావు అని కామెడీగా ఆర్ సెటైరికల్గా చెప్పడం, సర్కాస్టికల్గా చెప్పడం, ఇది బాడీ షేమింగ్ కాకపోయి ఉండొచ్చేమో. బట్ టూ మచ్ సర్కాజం అండ్ ఏమంటారు పర్సనల్ షేమింగ్ అనమాట అది.
అదైతే కరెక్ట్ కాదు కదా. ఈ మనిషి మళ్ళీ మిగతా వాళ్ళకి నీతులు చెప్తుంటాడు. వీకెండ్లో అరగదీస్తా అన్నాడు. నన్ను మిగతా రోజులు ఏం చేస్తావు? మూలన కూర్చొని ముసుగుదని పడుకుంటావు, అంతేనా? ఇంకేటి చేస్తావా? వీకెండ్ అంతా నాతో పెట్టుకుంటే శాల్తీలు లేచిపోతాయి. ఇది తప్ప ఇంకేదన్నా చేసావా నువ్వు వీకెండ్ మొత్తానికి? ఏమీ లేదు, లోపల ఏమీ లేదు, మొత్తం డొల్ల. వీకెండ్ మట్టుకు ఏదో పెద్ద చెప్పలోంచి ముత్యం బయటకు వచ్చినట్టు బయటకు వస్తున్నట్టు ఇట్లాగా. ఏందో నాయన మీరు, నాకు అర్థం కాదు. మొత్తం బలెటోళ్ళు దొరికిరాయా ఈ కామనర్స్ కింద. ఎవరు దొరకలేదు వీళ్ళకి, వీళ్ళు తప్ప. సరే ఇంకా సో అట్లాగా వాళ్ళనైతే హరీష్ అయితే చాలా వరస్ట్. అండ్ తర్వాత అక్కడ తనూజ అండ్ భరణి అండ్ వాళ్ళ కోసం మాట్లాడుతూ ముగ్గురు ఆడాళ్లతో ఆడానని ఇప్పుడు తెలిసింది నాకు. ఎందుకు అవన్నీ, ఎందుకు ఆ స్టేట్మెంట్లన్నీ? కాదు, నాకు అర్థం కాదు. ఒకటి, ఈ మనిషి పోనీ ఏదో లేడీస్కి పెద్ద రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళ మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళ ఆవిడని కోపం వస్తే కొడతానంటాడు. ఇది ఏమి కాన్సెప్టో నాకు అర్థం కాదు ఒక పక్క. రెండోది, ఇక ఎవరైనా ఏదైనా, ఈవెన్ ప్రియా అయినా సరే ఎవరైనా సరే ఏదైనా ఒకటి మాట్లాడితే చాలు, నాలో నిద్రపోతున్న జంతువుని లేపొద్దు అంటాడు. పిల్లి నిద్ర లేచినా పెద్ద పీకేదేమి లేదులే అని మనకు అనిపిస్తుంటుంది. మరి అంతే కదా, మనకైతే అదే అనిపిస్తుంటుంది. స్తమానం అదే డైలాగులు కొడుతుంటాడు. నాకేందో అర్థం కాదు. నెక్స్ట్ ప్రియా, ఈవిడు ఇంకొక స్టూపిడ్. ఈ కామనర్స్లో ఇంకొక స్టూపిడ్ క్యాండిడేట్. మనీష్ ఒక స్టూపిడ్, హరీష్ ఒక స్టూపిడ్, ప్రియా ఒక స్టూపిడ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ లిస్టులో చేరాడు. పవన్ ఎందుకున్నాడో తెలీదు. ఇంకొన్నో క్యాండిడేట్ ఎవరు, శ్రీజ కూడా వాళ్ళతో పాటు చేరింది. ఇంకంతే, కేకరకాయ అయ్యింది మొత్తానికి. శ్రీజ కూడా అంతే, ఏమో రోజు రోజుకి దమ్ము శ్రీజ కాస్త స్క్రాప్ శ్రీజ అన్నట్టే మారిపోయింది. అది అట్లా అయిపోయింది పరిస్థితి. ఏం చెప్తాం ఇంకా. నాకు ప్రియా అయితే మరీ ఘోరం అబ్బా. ఇందాక వాళ్ళు చప్పట్లు కొట్టడం తప్ప అంటుంది, ఎంకరేజ్ చేయకూడదంటే. ఇంక ఎంకరేజ్ చేయక ఇంకేం చేయాలి? అయ్యో మీరు ఎందుకు గెలిచేస్తున్నారు, మీరు ఓడిపోండి, మనం ఓడిపోదాం అనాలా? హలో ప్రియా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకైనా? కొంచెం బ్రెయిన్ వాడుతున్నావు కొంచెమైనా. నువ్వు అసలు ఏం చెప్తున్నావు అర్థమవుతుందని కనిపించింది నాకు లిటరల్లీ. ఏందో అస్సలు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే చప్పట్లు కొడుతున్నారు, ఫెయిర్ గేమ్ ఆడట్లేదు అంట. ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చి అక్కడ రాయండి అయ్యా, రాసి గేమ్ ఆడండి, అప్పుడు అది ఫెయిర్ గేమ్ అవుతుంది. అట్లాగే ఉంది వాడు మాట్లాడుతుంది. అవతల టీంని ఎలిమినేట్ చేయాలనే కదా ఎవడైనా చూసేది, వీళ్ళ టీం గెలవాలనే కదా ఎవరైనా చూసేది. ఇంకా అది ఫెయిర్ గేమ్ అని గోలేంది, అది నాకు అర్థం కాదు. సో ఏదో మొత్తం భలే తయారయ్యారు వీళ్ళంతా కూడా. ప్రియా కూడా అంతే, అంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. తను ఓడిపోయినప్పుడల్లా దానికి ఒక రీజన్ ఎత్తుక్కోవడం, దానికి ఒక షాక్ ఎత్తుక్కోవడం. అరే మనం ఓడిపోయామంటే ఓకే అబ్బా, సగర్వంగా తప్పుకోండి, అంతేగాని నా మీద ఎన్నాళ్ళు వీళ్ళందరూ చూపించిన ఎఫెక్షన్ ఏమైందో ఇప్పుడు సడన్గా నా ముందు అక్కడంతా ముందు డైలాగులు చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ప్రియావే తీసేయండి అంటున్నారు. అదేందో నాకు అర్థం కాలేదు. శ్రీజ కూడా ఉంది కదా అక్కడ, శ్రీజ ఎందుకు తీయలేదు? ఏదేదో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లా. సో ఇల్లాజికల్ అసలు. ఇంకా ఏం చేయలేములేండి, ఇంక వీళ్ళని మనం బాగు చేయలేము. అంటే బాగుపడంరా అంటే బురదలో పడతామంటే మనం ఏం చేస్తాం ఇంకా. సో ఇంకా అది. సో అలాగా ఆ టాస్క్ అయితే అక్కడతో ముగిసింది. ఇంకా మధ్యలో చాలా డిస్కషన్స్ అయితే పెట్టుకున్నారు తనూజ, ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా. సో ఇంకా మొత్తం అవన్నిటిలోని కూడా ఓవరాల్గా మనకు ఒకటి అయితే అర్థమైంది. అట్లీస్ట్ టెనెంట్స్ ఆర్ ప్లేయింగ్ జెన్యూన్, ఓనర్స్ ఆర్ ప్లేయింగ్ లైక్ మైండ్లెస్ ఫిలోస్ అంతే. ఈ వారం ఫ్లోరా వెళ్ళిపోద్ది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఒక అన్నెసెసరీ కంటెస్టెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేలే, మ్యాక్సిమం ఆవిడనే పంపించేస్తారు. సో ఇంకా తర్వాత సంజన క్యాప్టెన్ అయింది, క్యాప్టెన్ రూమ్ ఓపెన్ అయింది. ఆవిడ రూమ్లో ఉన్నవన్నీ కొట్టేశారు ఇనీషియల్గా. అంటే ఆవిడ ఆల్రెడీ దొంగతనం చేసింది కాబట్టి ఆ దొంగతనానికి ప్రతీకార చర్య అనమాట. సో నాకు టిట్ ఫర్ టాట్, అందులో తప్పేం లేదు. అండ్ శ్రీజ అక్కడ ఒక పాయింట్ చెప్పింది, నాకు బాగా అనిపించింది. అయ్యో నాకు షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోతున్నాయి, అయ్యో నాకు ఉండలేకపోతున్నాను, అయ్యో నేను తట్టుకోలేకపోయాను అందుకే తీసేస్తానని చెప్పి అంటదంట. ఒక్కటే కదా తీసాను, దానికి ఇంత అవుతుంది అనుకోలేదు, దానికి ఇంత చేస్తారు అనుకోలేదు, అది ఇది అని చెప్పి చెప్తానంది. నిజమే, మరి ఆవిడ ఆన్సర్ ఆవిడకి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎట్లా? సో అక్కడ అనిపించింది నాకు అట్లాగా. సో ఫస్ట్ అయితే శ్రీజ అండ్ ప్రియా తీసేశారు చాక్లెట్లు.
ఇక అది ఇంకా ఆ తర్వాత ఈయన వచ్చి థమ్సప్ లేపాడు, ఎవరు హరీష్ వచ్చి ఆ థమ్సప్ లేపి ఆ తర్వాత ఆవిడ ఫ్లోరా బాటిల్లో వేసేసి ఆ బాటిల్లోంచి ఏమో దాన్ని తాగుతూ ప్రియా తాగుతూ వీళ్ళు తాగుతూ అది భలే నడిపించారులే మొత్తం అంతా కూడా బాగా అనిపించింది అదంతా కూడా. సో ఇంకా అదంతా కూడా అంటే మోర్ దెన్ ఇట్స్ లైక్ ఏ సిచ్యువేషన్, ఇట్స్ లైక్ ఎన్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టే వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆవిడ చేసిన పనికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు అది చాలా పెద్ద విషయం కదా, ఆవిడ ఒకటి చేసింది, ఆ ఒకటి చేసి ఆవిడ ఏవైతే స్టేట్మెంట్లు ఇచ్చిందో అవన్నీ వీళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. మైండ్లో పెట్టుకొని మళ్ళీ ఆవిడ అడిగితే ఒకవేళ అవే చెప్పాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి డిసైడ్ అయిపోయి మరీ కూర్చొని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే మాత్రం అసలు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఉన్నారు ఆ దొంగతనాలు చేసిన టైంలో. అయితే ఇమాన్యుల్ భరణి గారితో సంజన కోసం ఒక విషయం చెప్పాడు. అంటే సంజన ఏంటంటే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకుంటోంది, కక్ష కట్టేస్తోంది, సుమన్ గారి సిగరెట్లు తీయడానికి కూడా అదే రీజన్ అని చెప్పి. సో మన దగ్గర ఏమో కెమెరా దగ్గర ఏమో హెల్త్కి మంచిది కాదు అది ఇదని చెప్పి చేసిందని చెప్పింది. బట్ ఇమాన్యుల్తో ఏం చెప్పింది, ఆయన 8 మెంబర్స్ అన్నాడు, తన లెక్కలోని తీసుకోలేదు, సో తనని తీసేస్తాడా, ఎట్లా తీసేస్తాడా అది ఇదని చెప్పి ఆయన మీద పగబట్టిన నాగినిలాగా బుసలు కొడుతూ బుల్లెల బుస్ అనుకుంటూ వచ్చి ఆయన సిగరెట్లు దాచేసింది. అది చెప్తున్నాడు అక్కడ. సో అది నిజంగా వావ్. సో ఇంకా తర్వాత మార్నింగ్ ఈ భరణి గారికి అండ్ హరీష్కి ఒక డిస్కషన్ అయింది. ఆ హరీష్ బేసిక్గా చెప్తున్నా కదా, ఏ సెన్స్లు పనిచేయని, ఈవెన్ కామన్ సెన్స్ అంటే ఏంటో కూడా తెలియని మోస్ట్ సెన్సిబుల్ మ్యాన్ అనమాట హరీష్. అంటే మోస్ట్ అన్సెన్సిబుల్ మ్యాన్, ఏ సెన్స్లు పనిచేయని అన్సెన్సిబుల్ మ్యాన్ యాక్చువల్లీ. సో అట్లా అనిపిస్తూ ఉంటుంది లేండి అప్పుడప్పుడు హరీష్ని చూసినప్పుడల్లా. సో ఇంకా తర్వాత సంజన వచ్చింది, వీళ్ళందరికీ కూడా పాపం వంట విషయంలో ఫుల్ కన్ఫ్యూజ్ చేసి పెట్టేసింది. అంటే తనుజాని చూస్తే పాపం అనిపించింది అక్కడ. అంటే ఆవిడ రావడం, నాకు దోశ కావాలి విత్ అల్లం చట్నీ కావాలి, దోశ లేకపోతే ఇడ్లీ అల్లం చట్నీ అయినా ఓకే, లేదంటే మొన్న ఏదో చేసుకున్నారు కదా ఉప్మాలాగా, అది విత్ అల్లం చట్నీ విత్ కర్రీ కావాలి, ఇట్లా ఏవేవో చెప్తుంది. పాపం తనుజ మాట్లాడుతుంటే అక్కడ కొంచెం క్యూట్గా జాలీగా అనిపించింది. బట్ తనుజ ఎందుకో కొన్నిసార్లు నాకు ఫేక్ నటిస్తోంది అనిపిస్తోంది. అంటే డే బై డే నాకు తన మీద ఇంప్రెషన్ తగ్గిపోతూ వస్తుంది ఎందుకో, స్టార్టింగ్తో కంపేర్ చేసుకుంటే అది మరి. అండ్ తర్వాత ఇమాన్యుల్ ఒక పాయింట్ అయితే చెప్పాడు, అదేంటంటే ఒకవేళ తనకేదైనా ఒక ఛాన్స్ వచ్చి స్వాపింగ్ లాంటి ఆప్షన్ ఏమైనా వస్తే ఈ అమ్మాయిలందరినీ కూడా అటు పంపించి అటు అబ్బాయిలని ఇటు తీసుకొస్తా అన్నాడు. ఎందుకంటే వీళ్ళు తినలేకపోతున్నారు, బాగా వీక్ అయిపోతున్నారు, ఆ ఫుడ్ వాళ్ళ వల్ల కావట్లేదంట. సో వాళ్ళు ఎలాగైనా ఉంటున్నారని చెప్పి నిజంగా గ్రేట్ అసలు. నాకు బేసిక్గా ఈ హౌస్ మొత్తానికి కూడా ఎవరైనా మోస్ట్ జెన్యున్ అనిపిస్తే ఇమాన్యుల్, తర్వాత భరణి గారు కొంచెం బెటర్ అనిపించారు నాకైతే. ఇంకెవరో కూడా అంత జెన్యున్గా లేరు, ఏదేదో చేస్తున్నారు మొత్తం. ఇంకా తర్వాత పవన్కి తనూజాకి ఏదైతే ఉల్లిపాయ అదే ఆనియన్ చట్నీ అండ్ టమాటా చట్నీ డిస్కషన్ వచ్చింది, అదొకటి ఎందుకు గొడవైందో నాకు అర్థం కాలే. దానికి నేను కనిపెట్టిన రీజన్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. సో పవన్ అక్కడ నామినేషన్ చేస్తా అని చెప్పి మాట్లాడలేదు, అండ్ యూనో దీన్ని ఎక్కడా కూడా బ్యాడ్ వేలో కూడా చెప్పలేదు. లాస్ట్ టైం కూడా ఇలాగ ఫ్రై అడిగితే కర్రీలాగా ఇచ్చారని చెప్పి ఒక పాయింట్ రైజ్ చేసి నామినేట్ చేశారు కదా. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్పాడు అంతే. ఊరికే టమాటా ముక్కలు కొంచెం ముక్కలుగా తగులుతున్నాయి కదా అని. సో అప్పుడు తను ఏంటంటే కొంచెం సేపు ఉడికితే నీకు టమాటా తెలియదు అని చెప్పి చెప్పింది. మన ఇంట్లో ఉల్లిపాయ చట్నీలో టమాటా ముక్కలు తగలవు కదా అంటే మిక్సీ ఇవ్వు, నేను కూడా అలాగే చేస్తానంది. కరెక్టే, లాజికల్గా రైటే. బట్ ఆయన ఏదో ఆ టైంకి అనిపించింది అలాగా కొంచెం జాగ్రత్త చెప్పాడు అంతే. దానికి ఎందుకు అంత సీనో నాకు అర్థం కాలే. తను చెప్తున్నాడు కదబ్బా, అతి చేస్తున్న ఫీలింగ్ వస్తుంది కొంచెం. అంటే అతి దేనికి, జెన్యున్గా జరుగుతుందా లేదంటే ఆర్టిఫిషియల్గా ఆవిడ కావాలని చేస్తుందా అనేది అర్థం కావట్లా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదంతా కూడా ఒక డ్రామాలాగా, మెలో డ్రామాలాగా అయిపోతుంది అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవచ్చు, టీ టీ అని వేసుకోవచ్చు. అలా ఉంది పరిస్థితి. ఇంకా తర్వాత ఈ మనీషు హరీషు ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటున్నారు అందరూ కూడా, టీమ్ గేమ్ ఆడట్లేదు. సో ఇండివిజువల్గా ఆడి శ్రీజ తను గెలిచి టీమును ఓడించేసిందని చెప్పి మాట్లాడుకోవడం, ఇట్లా ఏదేదో జరిగింది మొత్తం అంతా కూడా. వాళ్ళేందో వాళ్ళ గోల ఏందో నాకు అర్థం కాదు. ఇంకా తర్వాత సంజన వచ్చి రూమ్ షేరింగ్ ఒక ఇద్దరికి ఇవ్వచ్చు అంటే
ఎవరు శ్రీజ అండ్ మనీష్కి అయితే ఇచ్చింది. సో తన ఫుడ్ కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి. సో యాక్చువల్గా నాకేమనిపించిందంటే వీళ్ళు ఎలాగో ఓనర్సే కదా, సో వాళ్ళకి షేర్ చేసుకున్న తర్వాత అంటే జనరల్గా మిగతా ఫుడ్ అయితే ఇప్పుడు వండిన ఫుడ్ అయితే ఓనర్స్గా అంటే వాళ్ళు కూడా ఓనర్స్ కాబట్టి వాళ్ళకి షేర్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు అదే తింటారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు ఆ విషయంలో అని చెప్పి అట్లా చేసిందేమో అనుకున్నా. అండ్ ముందేమో ఫ్లోరాకిని ఇమాన్యుల్కి ఒక వర్కప్ చెప్తే ఫ్లోరా చేయనని వేసింది. దాని మీద ఏదో చిన్న చిన్న డిస్కషన్స్ అయితే అయ్యాయి. తర్వాత ఈ క్యాప్టెన్సీ కమాండింగ్ డిమాండింగ్ అనే దానికోసం ఏదో డిస్కషన్స్ అయ్యాయి. ఆ తర్వాత కూల్ డ్రింకుల కోసం ఈవిడ మొత్తం అందరినీ ఊరించడం స్టార్ట్ చేసింది. చాక్లెట్లు ప్రియాన మనీష్ వచ్చి దొంగతనం చేశారు. తర్వాత హరీష్ గారు వచ్చి బాటిల్ లేపేశారు. చాలా సింపుల్గా వెళ్ళి అలా వచ్చి బాటిల్ అయితే లేపేశాడు. సో ఆయన చాలా సింపుల్గా చేసాడు. సో ఏమోనండి, చాలా ఈజీ టాస్కా ఏంటి ఆ పర్సన్ ఈజీగా చేయగలిగాడు అనేది మనకి ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. సో ఆయన ఏందో ఊపుకుంటూ చేత్తో పట్టుకొని వచ్చినట్టే వచ్చాడు ఆయన అయితే మాత్రం బయటికి తెచ్చి. సో అది మరి సిచ్యువేషను. ఇంకా ఆ తర్వాత ఆ బాటిల్తో చాలాసేపు డ్రామా నడిచింది. ఆవిడ ఇల్లంతా ఎతికింది, బాత్రూంలో ఎతికింది, అందరిని అడిగింది, రీతుని తర్వాత రాముని అడిగింది, అందరిని అడిగింది. అది ఏదో కాసేపు అట్లా డ్రామా నడిచింది. దాన్ని ఎందుకు ఇంతసేపు టెలికాస్ట్ చేశాడో నాకు అర్థం కాలే. ఈ ఎపిసోడ్లో కొంచెం మంచి కంటెంట్ ఏదైనా ఏది లేక ఈ కంటెంట్ టెలికాస్ట్ చేశాడేమో అనిపించింది నాకైతే. అండ్ రేపు నాగార్జున గారి ఎపిసోడ్ కదా, సో అందుకే అట్లా చేసినట్టు ఉన్నాడు. తర్వాత రీతు వెళ్ళి డ్రింక్ కొంచెం తాగేసి మళ్ళీ అక్కడ పెట్టేసింది, ఎత్తుపోసుకొని తాగేసింది, అక్కడ పెట్టేసింది. అది ఎందుకు అంతసేపు వేశారు. తర్వాత ఈయన హరీష్ గారును ఫ్లోరా కలిసి ఆ డ్రింక్ బాటిల్లో వేసారు, ఆ బాటిల్ పడేశారు పక్కన. వీళ్ళ డ్రామాలు వీళ్ళు చేసుకున్నారు. తర్వాత ప్రియాకి ఇచ్చారు, తాగారు. తర్వాత ఇవిడ ఒక టాస్క్ అయితే పెట్టిందనమాట వీళ్ళకి. ఆ టాస్క్లో ముందు దానికంటే మెయిన్ టాస్క్ ఈవిడ కొన్ని యానిమల్స్ పేర్లు చెప్పింది. యాక్చువల్గా ఆవిడకి బాగా నచ్చని ఒకరిద్దరి సంగతి తప్పిస్తే మిగతా అందరికీ యానిమల్స్ పేర్లు కూడా కరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది నాకైతే మాత్రం. సో అంటే అక్కడ పక్షపాతం లేకుండా చెప్పింది, అది బాగా అనిపించింది మెయిన్. అంటే ఆవిడకి ఏదో ఊరికే అడిగాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పేయకుండా జెన్యున్గా మనసులో ఏమనిపించిందో చెప్పిన ఫీలింగ్ వచ్చింది. కొన్ని యాక్చువల్గా మనకు కూడా నిజమే అనిపిస్తాయి. అత్త, ఆ తర్వాత ఆ తాబేలు, ఇట్లా కొన్ని మనకి జెన్యున్గా అనిపిస్తాయి మనకి. అదనమాట పాయింట్. సో నైస్. తర్వాత ఒక టాస్క్ అయితే పెట్టింది. సో పర్ఫామ్ చేయండి, నేను డ్రింక్స్ ఇస్తాను అది ఇది అని చెప్పి. సో ఇంకా తర్వాత ఈయన ఫుడ్ ఏదో తినలేదు ఈయన హరీష్. సో దానికి తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాడు. సో బేసిక్గా బిగ్ బాస్ ఏంటంటే మళ్ళీ ఎలా పుల్ల పెట్టాలా అని ఆలోచించాడు. ఇనీషియల్గా ఏంటంటే కుకింగ్ సెక్షన్ ఆవిడ ప్రియా చూసుకుంటోంది కాబట్టి తన త్రూ అనుకున్నారు. బట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈవిడే అన్ని డెసిషన్లు తీసుకోవాలి అన్నట్టుగా బిగ్ బాస్ అడిగేలా చేశాడనమాట కావాలని. ఆయన ఏమో పాపం చేసుకున్నది కూడా తినకుండా వదిలేశాడు, అక్కడ పెట్టేశాడు ఆయన. అదొకటి. తర్వాత ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాడు, అవి కూడా పెట్టేసినట్టు ఉన్నాడు. మరి ఫ్రిడ్జ్లో పెట్టేశాడో ఏమో, మరి ఏమైందో. సో అందులో తప్పు అయితే లేదు. ఆవిడ వెంటనే నాకేం ఇబ్బంది లేదని చెప్పేసి ఉంటే అయిపోనేమో అనిపించింది. అది మరి. బట్ తర్వాత ఒక టాస్క్ అయితే స్టార్ట్ అయింది. టాస్క్లో ఇమాన్యుల్ అయితే మాత్రం ఎర్రగతీసి వదిలాడు, అసలు మామూలుగా లేదు. అసలు ఇమాన్యుల్ అయితే మాత్రం లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎక్స్ప్రెషన్ల కోసం కానీ లేదంటే పిల్లల కోసం ఏదైనా సరే మొత్తం అసలు టూ గుడ్ ఫన్ అయితే జనరేట్ చేశాడు ఇమాన్యుల్ అయితే మాత్రం. సో దట్ ఈస్ గ్రేట్ అని చెప్పొచ్చు. సో అంతా అయింది. అండ్ మొత్తానికి డ్రింకులు అయితే ఇస్తానని చెప్పింది భరణి గారికి, ఇమాన్యుల్కి, అండ్ ఆ తర్వాత ఎవరో శ్రీజాకి. వీళ్ళకి పెద్దవి, మిగతా వాళ్ళకి చిన్న చిన్నవి ఇస్తా అని చెప్పింది. బట్ పొద్దున తీసేసిన బాటిల్ ఇచ్చేయమంది. అది ఇచ్చేస్తే చాలు అన్నట్టుగా చెప్పింది. అది ఇచ్చేస్తే ఇవన్నీ ఇచ్చేస్తా ఉంది. సో అయితే ఇంక ఇక్కడ ఏదో క్యాప్టెన్గా ఏదో ఫెయిల్ అయ్యారు అనే డిస్కషన్ వచ్చి కంప్లీట్గా అక్కడ మనీష్కిని సంజనాకి డిస్కషన్ అయ్యి నేను కూడా మీ దాంట్లోకి రాను, ఇంకెవరినైనా సరే మీరు ఇచ్చుకోండి, ఇంకెవరికైనా ఆ ప్లేస్ ఇచ్చుకోండి, నేనైతే రాననేసాడు. సో అట్లా జరిగిన తర్వాత వీళ్ళ మధ్య డిస్కషన్ అయింది. మళ్ళీ హరీష్ అండ్ సంజన మధ్య. హరీష్ ఇక్కడ ప్రతిసారి కూడా అంటే ఇక్కడ చాలా క్లియర్గా పసిగట్టేయచ్చు. ఇక్కడ ఆ బాటిల్ తీసింది ఎవరో సంజన తెలివైందే అయినట్టయితే హరీష్ చేసిన ఒక్క డైలాగ్తో పసిగట్టేయచ్చు. తెలుసా ఎవరు చేశారో? ఇప్పుడు మీరు ఆల్రెడీ అది చేశారు. సో
ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు మీకంటే తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు, మీకంటే తెలివిగా ఆడుతూ ఉండొచ్చు అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తూ ఆ టైంకి బాటిల్ ఇట్లా చెయ్యి మీద వేసి మాట్లాడి ఇండైరెక్ట్గా చూపిస్తున్నాడు హింట్. ఇండైరెక్ట్గా ఇక్కడే ఉందని చూపిస్తున్నట్టున్నాడు కూడా. యాక్చువల్లీ బాటిల్లోనే కదా ఉంది. ఇండైరెక్ట్గా చూపిస్తూ మీకంటే తెలివైన వాళ్ళు అంటే సంజన తెలివిగా ఆడింది అని అనుకుంటున్నాడు బిగ్ బాస్, అందుకే ఇట్లా చేశాడు అది ఇదని ఆడికి అర్థమయ్యి ఈయన ఆవిడ కంటే తెలివైనోడు అని చెప్పి అనిపించుకోవడానికి ఎవరు అనట్లేదు కాబట్టి ఆయనే అనేసుకుంటూ అట్లా బయటికి ప్రొజెక్ట్ చేయడానికి, పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ డైలాగ్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే సంజన తెలివైందే బుర్ర ఉన్నది అయినట్టయితే డెఫినెట్గా ఆవిడకి అర్థం అయిపోను. బట్ ఆవిడకి అర్థం కాదు ఎందుకనేది మనకు అర్థమైంది కదా ఆవిడకి ఎందుకు అర్థం కాలేదో, అది మ్యాటర్. సో అలాగే ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసింది. సో రేపు ఎలిమినేషన్ అప్డేట్తో కలుద్దాం. సరే మరి బాయ్. మరి ఈ రోజుకి ఇంతే. ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఇంక ఇందులోనే పోస్ట్ చేస్తాలేంటి నేనైతే మ్యాక్సిమం. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి థ్యాంక్ యూ సో మచ్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.